అందరికి నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లు ఉన్నాయి మీకు చెప్పేటి. ఇక మరి ఏ మాత్రం లేట్ చేయకుండా మనం ఇప్పుడు జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం రారి. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని ఏంది కచేరేంది అని అంటారా? అయితే శ్రీమాను రేవంత్ సార్ వారు సీఎం అవుట్తోనే ఏమన్నాడులా మమ్మల్కి యాద్ తెచ్చుకోరి. కంచెలు తీసేసినా గోడలు బద్దలు కొట్టినా ఎవ్వరైనా లోపలికి రావచ్చు. అసెంబ్లీలా మైకులు కడిగేసుడు ఉండదు. ఎవరు ఎంతసేపన్నా మాట్లాడుకోవచ్చు. ఎవరికి ఎంత ఓపిక ఉంటే గంత స్పీచ్ ఇవ్వచ్చు. అందరికి ఛాన్స్ ఉంటుంది. అగో గిట్లా అన్నాడు కదా. అగో గా మాటలు యాద్ తెచ్చుకొని ఇప్పుడు తెలంగాణ జనాలే సాంప్రదాయని సుప్పిని అని పాట పాడుకుంటున్నట్టనోళ్ళ. ఈ ముచ్చట చూస్తే మీరు కూడా గట్లనే వాడతారు చూడుర్రిగా. తెలంగాణ వచ్చినప్పటి సంది మొన్నటిదాకా మన అసెంబ్లీ సమావేశాలు ఎట్లా నడిచినాయి వల్ల దేశానికే ఆదర్శం అన్నట్టు నడుపుకున్నాం కదా. తిట్లుండకపోయేటి, జవడాలు అసలే ఉండకపోయేటి. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎంతసేపు అన్నా మాట్లాడుకునేది. ఇక ఇప్పుడు ఎట్లున్నది అయ్యా అంటే అగో అసెంబ్లీకే కంచెలేయించింది ఇప్పుడు ప్రభుత్వం. అగ చూడు రాదు రీ తోబకడ్డంగా ఎట్లా పెట్టిర్రో. పోయిన 10 సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? ఎప్పుడు బ్రేక్ అయితే వాళ్ళు ఏదో మాట్లాడుతారు, మీకు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి. సరిపోతుంది. ఇంకేమన్నారు? ఇబ్బంది ఏమన్నా ముళ్ళ కంచెలు ఏమంటారండి, ముళ్ళ కంచెలు పెడుతురు కదా అంటావు. దానికి ఏంటి అంటాడు, ఇది అంటాడు, ప్రజాపాలన అంటాడు. ఇన్నేళ్లల్లా గిట్లా ఎన్నడన్నా చూసినామా మనం? ఇక లోపల ఇంకో రామాయణం. మన రేవంత్ సారే ఏమన్నాడల్లా, అసెంబ్లీలో ప్రతిపక్ష పోలకు ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడినిస్తాం అని అన్నాడా? ఇగో ఇప్పుడేమో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తుర్రు. వాళ్ళు మాట్లాడనిస్తే ఒట్టు అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష పోల గొంతు విసుకుడు అన్నట్టే కదా ఇదంతా. ఖాళీ మన హరీష్ రావు మాట్లాడుతుంటేనే 22 సార్లు మైకును కట్ చేసిర్రు. అయ్యో చెప్పుర్రి కథ ఎట్లున్నదో. ఇక కడియం శ్రీహరి సార్ మాట్లాడుతున్నా కూడా గిదే డిస్టర్బెన్స్. సార్ మాట్లాడుతున్న కొద్దీ మైకులు కట్ చేసుడు, లేకుంటే సంబంధం లేని ముచ్చట్లు బయటికి తీసుడు. ఇక గిదే కథ నడిచింది. లోపల జరిగిన కథ అంతా మీడియా దగ్గర చెప్పుకుందామని మన బీఆర్ఎస్ లీడర్లు మైకుల కాడికి పోతేనేమో ఈ ఆడికి పోకుండా అడ్డం పడ్డారు మార్షల్స్. కాదు ఎమ్మెల్యేలను గట్లా పోకుండా ఆపే కానూన్ ఎక్కడికి వెళ్ళొచ్చింది అసలు ఎప్పంచలు పెట్టిర్రు. అందుకే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆన్నే కూర్చొని ధర్నా కూడా చేసిర్రు. అగో ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ. చూసిర్రా మన రాష్ట్రంలో అసెంబ్లీ మీటింగ్లు ఏ తీరులో నడుస్తున్నాయో. మీదికేమో ప్రతిపక్ష పోళ్లకు మస్తు టైం ఇస్తాం, మైకులు కట్ చెయ్యం, కంచెలు తీసేసినాం అని అంటారు. అసలు కథనేమో గిట్లున్నది అని చెప్పుకుంటారు జనాలు. కాదోల్లా ఏమన్నంటే కోపం కానీ బైకు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, కారు నడిపితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ ముచ్చట మనకు ఒకరు చెప్పాలనా? ఎవరి కాళ్ళకు ఉండాలే సోయి. అయినా కానీ నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటే అదేదో పాపం అన్నట్టు, సీట్ బెల్ట్ పెట్టుకునుడు ఘోరం అన్నట్టు చేస్తారోల్లా. ఎందుకు చేస్తారో ఏం పాడో అర్థమై పాడు కాదు. అయితే గిట్ల ట్రాఫిక్ రూళ్ళు పాటించిన వాళ్ళకు పోలీసులు మంచిగా సన్మానం చేసిర్రు. సన్మానమా గదేంది అని అనిపిస్తున్నదా? చూడుండ్రి మీరే. ఇప్పుడు మనం మహబూబాబాద్లో ఉన్నామోల్లా. అగో పోలీసు వాళ్ళు గీ అన్నని ఆపిర్రు. అగో గులాబ్ పువ్వు చేతిలో పెడుతున్నారు కదా, అంటే వ్యాలంటైన్స్ డే కదా. పోలీసు వాళ్ళు గీతీర్ల ఎత్తురా ఏంది అని అనుకునేరు. ఇది వ్యాలంటైన్ గులాబీ పువ్వు కాదు, ట్రాఫిక్ రూల్స్ లో గులాబీ పువ్వు. అయితే హెల్మెట్లు లేకుండా బండి మీద గిర్ర గిర్ర తిరుగుతున్న వాళ్ళను పోలీసు వాళ్ళు ఆపి గిట్ల గులాబ్ పువ్వులు చేతిలో పెట్టి చాక్లెట్లు ఇచ్చిర్రోళ్ళ. అంటే గిట్లనన్న వాళ్ళకు తెలివత్తదని. అగో గీనెను చూడు, హెల్మెటే కాదోల్లా బయటికి వెళ్ళినప్పుడు పాయింట్ వేసుకున్నాడు కూడా మరిచినట్టున్నది. చేతిలో పెట్టు సారు. ఇగో గీ అక్కకు కూడా గులాబ్ పువ్వు వచ్చింది మంచిగా. ఇక ఇంకేంది హెల్మెట్ కు బదులు పువ్వు పెట్టుకున్నది. గీ కుటుంబాన్ని చూడుండ్రోల్లా చిన్న పాపను ముంగట కూసబెట్టుకున్నాడు. అసలు అట్లా కూసబెట్టుకున్నాడే తప్పు. ఇక ఇది కాదని ఇంకా హెల్మెట్ కూడా పెట్టుకోలే నెత్తికి. అవసరమా? గాచారం మంచిగా లేక బండికేమన్నాయి కింద పడితే ఎవరికి అవస్థ? కథకున వాడెత్తు. మొత్తానికి మహబాద్ పోలీసులు ఇట్లా పువ్వులు చాక్లెట్లతోని అక్కడ జనానికి ట్రాఫిక్ రూళ్లు వివరంగా చెప్పిర్రోల్లా.
ఇక ఇప్పుడు జగిత్యాలకు పోదాం రారి. అగో ఈడ చూడుర్రి జనం ఎగబడతాండ్రు ఫ్రీ హెల్మెట్లలో. అయితే జగిత్యాల హెల్మెట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నోళ్లకు పోలీసులు ఫ్రీ హెల్మెట్లు పంచిర్రు. ఇక గిట్లనన్న వాళ్లకు తెలిసొస్తదని కాదా మరి? అరే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి ఎవరి కోసం వల్ల మన పానానికి ఏం కావద్దనే కదా. మరి గవి పాటించకుంటే ఎట్లా? ఇక ఈడ చూడుర్రి హెల్మెట్లు వంచుతున్నారని ఎరుకవుడుతోనే ఎగబడ్డారు జనాలు. అంటే వీళ్ళందరికీ బండ్లు ఉన్నాయి గానీ హెల్మెట్లు లేవన్నట్టు. అసలు నన్ను అడిగితే ఫ్రీ హెల్మెట్లు తీసుకున్న వాళ్ళందరి మీద కేసులు రాసేది ఉండే. అంటే ఇన్నొద్దులు వీళ్ళందరూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిర్రు అన్నట్టే కదా. ఇప్పుడు మనము ఆంధ్రాకు పోదాం పాన్రోల్లా. అక్కడ రాజకీయ ముచ్చట్లు మనకు అవసరం లేదు గాని ఒక పులి ముచ్చట చెప్పుకుందాం. పులి అంటే మన బాలయ్య బాబా ఏంది అని అనేరు. బాలయ్య ఎందుకు అవుతాడు? బాలయ్య బాబు సింహమాయే. అయితే ఒరిజినల్ పులే అట్లా 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 తిరుగుకుంటా మన ముచ్చట్లకి వచ్చింది. ఇక దాని బాధ ఏందో అరుచుకొని వద్దాం రాండ్రి. అవో చూడుర్రి కనబడుతుందా చిరుత పులి? ఆంధ్రాదే ఇది. వామ్మో గురకాయించి చూస్తున్నారు కదా. ఈడ జనాలు చూడు పులిని చూసుకుంటా మురిషి ముప్పందం అయితాండ్రు. సెల్ఫీలు రీళ్లు అయ్యయ్యో అవసరమా? అయితే కర్నూలు జిల్లా గుడికల్ అనే ఊరికొచ్చిందో లగ్గి పులి. ఫ్రెండ్స్ చిరుతపిల్ల బండి అంత ఫ్రెండ్స్ అది పారిపోతే ఎక్కబోతాం జల్ది తిరిగిపోతే. పాపం మంది మీద ఏం పడలేదు గాని ఎప్పటి సంది సూటు పెట్టిందో గాని మేకలను దొరకబట్టుకొని ఈడ్చుకపోయింది. అయితే ఈయన్నే అడవి ఆఫీసర్లు పెట్టిన బోన్లా ఈ పులి చిక్కుకున్నదల్లా. అగో ఇక దాన్ని తీసుకుపోయి జంగల్ విడిచిపెట్టిర్రు. ఇక ఈ పులులున్నంత సేపు అక్కడి పోరగాన్ల టైం వేస్ట్ చేయలేదు. దాంతోని కలిసి ఇన్స్టాగ్రామ్ లో రీళ్లు యూట్యూబ్ షార్ట్లు వేసుకున్నారు. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది పాటు కదా. ఫ్రెండ్స్ చిరుతపిల్ల బండి అంత ఫ్రెండ్స్ అది పారిపోతే ఎక్కబోతాం జల్ది తిరిగిపోతే. 50 మందికి తెలియజేయున్నది ఏమనగా గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనము అట్లా మైబాద్ దిక్కు పోతాము అన్నట్టు. పోదాం వల్ల వస్తారా? ఎందుకని అడగరు? ఎందుకంటే ఏమో అనుకున్నా గాని అక్కడ జనాలు చాలా హుషారున్నారు. ఉత్తపచ్చి హుషారు కాదు, పీకలతోని కోతులకు కిరిమిలేస్తాండ్రు. అర్థం కాలేదా? మరి మంచిగా అర్థం చేపిస్తా. నిజం వల్ల హుషారున్నారు ఇక్కడ వాళ్ళు. అంతెందుకు ఈ ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం చేనులో చూడుర్రి. ఇన్నరా సపరేట్లో పెట్టిండో మైకులా. అయితే ఈ పాటికే మీకు సినిమా అంతా సమజ్ అయి ఉంటది. ఈ అన్న చేనులకు తాపుకోసారి కోతులు అడుగు పందులు వస్తున్నాయి. పంటను సత్యనాశ చేస్తున్నాయి. కావాలన్నా ఫాయిదా ఉంటలేదు. అందుకే ఇగో ఈ మైకు పాయం చేసిండు. తీరొక్క సప్పులను రికార్డు చేసి ఈ బ్యాటరీ మైక్ షాల్ చేసి కోతులను ఎల్లగొడుతుండు. ఏమన్నా ఉపాయం చేసిండా? కాకపోతే దీని ఖర్చు కూడా బాగానే అవుతుందట. సారణ కోడికి బారణ మసాలా ఏంది అని వీళ్ళు బనాయిస్తుర్రట గాని పంటను కాపాడుకునేందుకు ఈయన తిప్పలు పడుతుండే ఇట్లా. అయితే పంట నాశనం కాకుండా చేతికి వచ్చేందుకు ఈ రైతన్న గీ ఉపాయం చేస్తే గదే మైబాద్లా ఈ రైతులను చూడుర్రి చేతికి వచ్చిన పంటను కాపాడుకునేందుకు ఏం ఉపాయం చేసిర్రో చూస్తుర్రా. తుపాకులు తెచ్చుకున్నారు. అంటే రైతులు మిరపకాయలు శనక్కాయలు వండించి మార్కెట్లో అమ్మకానికి పెడితే కోతులు వచ్చి వాటిని నాశనం చేస్తున్నాయట. రైతుల మీద కూడా వచ్చి పిసపిస చేస్తున్నాయి. అందుకే కోతులకు బుద్ధి చెప్పేందుకు ఇగో ఈ ప్లాస్టిక్ తుపాకులను తెచ్చుకుంటుర్రు. వీటిలో నీళ్లును సున్నం బిల్లలు కలిపి కొడితే కోతులు దెబ్బకు వారిపోతున్నాయట. కానీ ఏ మాట కామాటేనల్లా వీళ్ళు తయారు చేసింది చిన్నదో పెద్దదో ఏదైతేంది గాని ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని అంటారు చూడు. ఇగో వీళ్ళని చూస్తే గట్లనే అనిపిస్తుంది. ఏం చేయకుండా కూర్చునే బదులు ఏదో ఒకటి చేయాలే కదా అన్నట్టు కొందరు హ్యాపీ బర్త్డేలు విచిత్రంగా చేసుకుంటారు కదా నొల్లా. సర్ప్రైజులు ఇవ్వాలని ఏమన్నా తనలాడతారా? అంతెందుకొల్లా మా ఇంటి పక్కకు ఉండే పరికి పండ్ల ప్రమీల పుట్టినరోజుకు పేన్ల దువ్వెన గిఫ్ట్ ఇచ్చిన వల్ల మేము దోస్తులం అందరం ఆమెకు. అంటే ఆమెకు నెత్తి నిండా పేన్లే. ఆ పేన్లు మా నెత్తికి పడేటి. అందుకే గట్ల ఇనామిచ్చి సర్ప్రైజ్ చేసినాం. మస్తు ఖుషి అయిందో లాయాలనైతే. ఇప్పుడు ఈ పేన్ల దువ్వెన పుట్టినరోజు ఎందుకు అని అంటారా? ఎందుకో చూడుర్రి మీరే. అయితే ఇగో క్లాస్ రూముల పోరగాన్లు తన్నుకుంటున్నారు చూడుర్రి. ఒకరి మీద ఒకరు పడ్డారు కదా.
ఇక సారు చూసిండు, పర్షాన్ అయిపోయి పోరగాన్లను విడిపించే ఉపాయం చేసిండు. వెనక చీర ఏమైందంటే వారెవ్వా చూసిరా పోరగాన్లు ఎంత హుషారున్నారో. సారుది హ్యాపీ బర్త్డే నొల్లా, మరి అందరి లెక్క హ్యాపీ బర్త్డే చెప్తే ఎట్లుంటది, అందుకే జర్రంతా ఎరైటీగా చెప్దామని గీ ఉపాయం చేసిర్రు. సారే కాదు, నేను కూడా పోరగాన్లు నిజంగా కొట్లాడుతున్నారు అనుకున్నా. ఇక గిట్ల హ్యాపీ బర్త్డే యేసుడుతోనే అప్పటిదాకా కోపంగా ఉన్న సారు ఎంత సంబరపడతాండో చూడు. ఈ తాగుడింట్లో మన్ను పోయా కాదు, తాగితే గాయంత సోయి ఉండదా నల్లా, కుత్కెళ్దాక తాగుడు ఎందుకు, ఇజ్జత్ తీసి కుప్ప పెట్టుకున్నాడు ఎందుకు? అరే ఎందుకు గంతగనం తాగుతావురా భయ్ అనంటే, నా ఇష్టం, నా కార్జాలే ఖరాబ్ అవుతాయి, నా కిడ్నీలే ఫెయిల్ అయితే మీకెందుకు అని ఉల్టా దబాయిస్తారు. అయితే ఇప్పుడు ఆ తాగుబోతుల ముచ్చట ఎందుకు తీసినానంటే ఇగో గిందుకు చూడురి. ఆగో మన ధూమ్ధామ్ ముచ్చట్లకు మరో ఉత్తమ తాగుబోతు మనిషి వచ్చిండు, చూడురు ఇక పర్ఫార్మెన్స్. తీసుకొని జైల్లో కొత్త కాదు ఇంత సారిపోవడానికి చెప్పిన సారికి 2 ఇంతమంది పబ్లిక్ చూసిరా పోలీసు వాళ్ళతో లడాయికి పోతుండు. ఆ గుద్దనే గుద్దుతాడట కదా రామచంద్ర. ఈ తాగుడింట్లో మన్ను వయ్యా, ఏమిటికి వచ్చిన తాగుడు, ఎందుకు వచ్చిన తాగుడు? తాగినోడు తాగి సప్లైగా ఇంటికి పోయి మలుసుకొని వండకనట రోడ్డు మీద ఏంది రామాయణం. తాగుతే తాగుతీవి, నీ కార్జాలే ఖరాబ్ అవుతాయి, కానీ మరీ గింత సోయి లేకుండా తాగచ్చునా? దిక్కుమల తాగుడుకు నా వాడెత్తు. ఇగో ఈయన తాగుడు తినాక ఈ వీడియో ఈయనకే చూపించాలి. कालेज मेरा बच्ची सीरियस है भाई बाइक करने में जाना बोला छिनाल के को అరే అన్నా బట్టల షాప్ ఉందా నా జర అర్థం చేసుకో. అరే అన్నా పెద్ద అన్నా 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 ఆడు చేరు పంపిస్తున్నాడు. నేనేం పాపం చేసినా చెరువు పంపేదికే, ఏం పాపం చేసినా చెరువు పంపేదికే. అప్పుడైనా జరంతా సిగ్గుపడతాడు కావచ్చు. చూయిస్తే అదో బాధ, అయ్యో నేను రాత్రికి ఇంతగనం చేసినా అని రంది పెట్టుకుని మళ్ళోసారి బ్రాండ్ షాప్ పోయినా పోతాడు. ఏందో ఏమో పాటు యో గిట్లున్నారోల్లా. ధూమ్ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.